జై శ్రీరామ్. ఇవాళ పాకిస్తాన్ నుంచి హఫీజ్ సయీద్ అనే కుక్క మన ప్రధాని మోదీ గారి గురించి ఏదో మాట్లాడడం జరిగింది. అది చేస్తాం ఇది చేస్తామని. అరే, ఒక నీతి లేని కుక్క, ఒక మతాన్ని అడ్డుపెట్టుకొని హింసను ప్రేరేపించే కుక్కర్రా మీరు పాకిస్తాన్ నుంచి ఏదో అంటే ఇక్కడ 140 కోట్ల పైచిలుకున్న భారతదేశం ఇలా ఏకమై వస్తుంది. మరి నువ్వు ఏదో చేస్తా అంటే ఎవరు కూడా చేతులకు గాజులు వేసుకొని కూర్చోలేవు. మీ వాళ్ళు రావాలంటే దొంగ దెబ్బ తీసే గుంట నక్కలరా మీరు అంత దమ్ము, అంత మగోన్వి, అంత మగతనం ఉంటే మరి ఫేస్ టు ఫేస్ రావాలి. కానీ వెంకకెళ్ళి వచ్చి అమాయకమైన ఆ టూరిస్టులని పొట్టన పెట్టుకున్న నీచమైన నికృష్టమైన చరిత్ర మీ పాకిస్తాన్ కుక్కలది. ఇవాళ భయపడి పాకిస్తాన్లో ఎక్కడో బంకర్లో దాచుకున్న నా కొడక, నువ్వు అంత మగోడివి, అంత పీకుడుగాను అయితే ఇవాళ ముంగటికి వచ్చి మాట్లాడుతుంది. ఆల్రెడీ మీ బతుకులు బస్ స్టాండ్ అయినాయి. ఆల్రెడీ మీ బతుకులు నీళ్లు కూడా లేకుండా, నీళ్ళకు కూడా తాగేటందుకు నీళ్లు ఉన్నాయి, కడుక్కొని కూడా నీళ్లు ఉండని పరిస్థితిలో మీ బతుకులు ఇవాళ మేము బంద్ చేస్తే ఆల్రెడీ మీ పని అవుట్. వెంకకెళ్ళి దెబ్బతీసే నా కొడుకుల్లారా, మీకు హెచ్చరిస్తున్నాము. భారత్ వీళ్ళందరూ కలిసి కాశ్మీర్ మీదకి వచ్చి పోస్తే ఆ సునామీలో కొట్టుకపోతారు నా కొడుక. మీరు మాట్లాడడం ఏంద్రా? వెంకకెళ్ళి దెబ్బేసే దొంగ నా కొడుకులు మీరంతా. అలాగే భారతదేశంలో కూడా పాకిస్తాన్ సపోర్టర్లు, ఆ లుచ్చగాన్ల సపోర్టర్లు ఇంకా చాలామంది లుచ్చగాన్లు ఉన్నారు. మరి అలా అస్సాంలో అమీనుల్ ఇస్లాం అని ఒక ఎమ్మెల్యే, వాడిని అక్కడ ప్రజలు ఎట్లా ఎన్నుకుర్రో నాయన, మీకు దండేసి దండం పెట్టాలి అక్కడ ఎన్నుకున్న ప్రజలకి. వాడు పాకిస్తాన్ సపోర్ట్గా మాట్లాడుతూ మరి వాడు ఏదో వీడియో చేసినాడు. అది లోపల ఆల్రెడీ అక్కడ లోకల్ పోలీసు వాళ్ళు మంచి భజన కార్యక్రమం చేస్తారు. సిగ్గులేని కుక్కలు అట్లా చాలామంది భారతదేశంలో ఉన్నారు. మరి మీకు అంత ప్రేమ ఉంటే పాకిస్తాన్పై సంకనాకున్నారా? మరి వెళ్ళిపోండి రా లుచ్చనా కొడుకున్నారా. ఈడ ఉండి ఏం చేస్తున్నారు? ఇవాళనే తెలిసింది, ఇప్పుడే తెలిసింది. హైదరాబాద్లో 2008 మంది పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారంట. ఈ నా కొడుకులకి ఈడేం పని? ఇవాళ తెలంగాణ పోలీసులకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక్కడ ఎంతమంది పాకిస్తాన్లో ఉన్నారు, పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సపోర్టర్స్ ఎంతమంది ఉన్నారు, అందరిని కూడా వెలికి తీయాలి. మరి అట్లాంటి సపోర్టర్స్ ఉంటే వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే భారతదేశంలో ఉంటూ భారతదేశం పండిస్తున్న తిండి తింటూ మరి ఇక్కడ వెన్నుపోటు చేసే నా కొడుకులు చాలామంది భారతదేశంలో ఉన్నారు. ఎగ్జాంపుల్ అస్సాం ఎమ్మెల్యే గారు ఉన్నాడు కదా, అట్లాంటి వాళ్ళు. అసుంటి నా కొడుకులందరికీ కూడా దేశద్రోహం కేసులు పెట్టి జీవితాంతము కేసులు పెట్టాలి, జీవితాంతం జైలు లోపలనే ఉండేటట్టు అట్లాంటి కేసులు పెట్టవలసిందిగా మనవి చేస్తూ, మరి హైదరాబాద్లో కూడా ఇంకెంతమంది అఫీషియల్గా 2008 మంది పాకిస్తాన్లు ఉన్నారని చెప్పడం జరుగుతుంది. మరి వాళ్ళకి ఈడేం పని? ఈడ ఎందుకు వచ్చిర్రు? ఏ కారణాలతో వచ్చిర్రు? దాని ఇంకేమైనా కుట్ర జరుగుతుందా? మరి పోలీస్ శాఖ, నిఘా వ్యవస్థ దీనిపై పటిష్టమైన చర్య తీసుకొని ఎంక్వైరీ చేసి ఆ నా కొడుకులని ఇక్కడ నుంచి తరిమేయాల్సిందిగా మనవి చేస్తూ, మరి భారతీయులంతా ఇప్పుడు ఐకమత్యంతో ఉండాల్సిన సమయం. నేను ముందు నుంచి చెప్తున్న హిందువులంతా ఐకమత్యంతో ఉండాలని. బంగ్లాదేశ్లో చూసిర్రు సంఘటనలు, మొన్న వెస్ట్ బెంగాల్లో చూసిర్రు, ఇప్పుడు కాశ్మీర్లో మతం మీదని అడిగి మరి చంపిన కుక్కలు చాలా ఉన్నాయి. మరి అట్లాంటి కుక్కలకి జవాబు మన మోదీ గారు పెద్ద ఎత్తున భారత సైన్యం ఆధ్వర్యంలో మంచి జవాబు ఇవ్వబోతున్నారు. కానీ మనమందరం అప్రమత్తంగా ఉంటూ ఐకమత్యమే బలం, అదొకటి ముఖ్య కారణం చెప్తున్న హిందువులంతా కూడా ఐకమత్యంతో ఉండాల్సిన సమయం ఆసన్నమైందని వందల సభలో చెప్పినా, కేసులు కూడా వేయించుకున్నా. పర్వాలేదు, హిందుత్వం గురించి ఎన్ని కేసులకైనా భయపడేది లేదు. కానీ ప్రజలందరూ, ముఖ్యంగా హిందూ సోదరులందరికీ ఒకటే చెప్తున్నా, ఈ సమయం చాలా క్లిష్టమైన సమయం. రాను రోజులు ఇంకా రకరకాల దాడులు జరిగే అవకాశం ఉంది. భారత సైన్యము మన నిఘా వ్యవస్థను తిప్పి కొడితే కానీ, అయినా కూడా మనం అందరం ఐక్యమత్యంతో ఉంటే హిందువులది ఏం పీకెటోడు ఒకటి లేడు. ఔరంగజేబే వచ్చి ఏం పీకలేరు, వీళ్ళంతా ఏముంది. కానీ పాకిస్తాన్ నా కొడుకుల్లారా, ఖబర్దార్ బిడ్డ, హైదరాబాద్ వదిలేసి, భారతదేశం వదిలేసి మీ జాగలకు వెళ్ళిపోండి. మరి అట్లనే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలపై కూడా ఒక కన్ను పెట్టాల్సిన అవసరము చాలా ఉంది. మరి నిఘా వ్యవస్థలు, తెలంగాణకు ముఖ్యంగా చెప్తున్నా, తెలంగాణ నిఘా వ్యవస్థకి మరి ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాల పరిస్థితి ఏంది, వాళ్ళు ఎందుకుంటున్నారు అనేది కూడా
ఒకసారి విచారణ చేయవలసిందిగా మనవి చేస్తూ మరి హిందూ సోదరులందరూ కూడా ఐకమత్యంతో ముందుకెళ్తూ మరి ఎలాంటి ఉపద్రవం వచ్చినా తట్టుకునే శక్తి భారతీయులందరికీ ఉన్నది, ముఖ్యంగా హిందువులకు ఉంది. ఎట్లాంటి దాడినైనా ధీటుగా ప్రతి ఒక్క భారతీయుడు హిందువు సైనికుడు లెక్క పోరాటం చేస్తూ ముందుకు సాగుతారు. నా కొడకల్లారా ఖబర్దార్ బిడ్డ అని చెప్తూ మరి మీ చికోటి.